మొన్న ఈ మధ్యనే మనం చేయించినాం. గురుకులాల్లో హాస్టల్ వార్డెన్లు లేరు, ప్రిన్సిపల్ వార్డెన్గా మిగతా టీచర్లు డిప్యూటీ వార్డెన్లుగా పనిచేస్తున్నారు. మరి టీసీటీలు పీసీటీలు జైల్స్ ఇవాళ హాస్టల్ వార్డెన్ డ్యూటీ చేసి అన్నంలో మెతుకులు బియ్యంలో పురుగులు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 7 నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్ అటెండ్ అయి మహిళా టీచర్లు ఊరికి ఆవరణ ఉన్నటువంటి గురుకులం నుంచి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు స్కూటీల మీద వెళ్తూ ఆకతాయిల అల్లర్లకు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు జరిగిన ఈ సమస్యలన్నీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక జరిగిన ఈ సమస్యలన్నీ ఇవన్నీ 18 సంవత్సరాలుగా ఉన్న సమస్యలే. వీలున్నప్పుడే పాఠశాల సమయాలు మార్చిండ్రు జనరల్ ఎడ్యుకేషన్ లో, గురుకుల ఎడ్యుకేషన్ లో. మరి గురుకుల టీచర్ల చేత, అన్ని గురుకులాల టీజీటీ పీసీటీల చేత, ప్రిన్సిపల్స్ చేత, జేఎల్ చేత, డిఎల్ చేత ఓట్లు వేయించుకున్న గత ఎమ్మెల్సీలు మరి అదే గురుకులాల్లో సమయ పాలన 9 నుంచి 8కి కుదిస్తే ఒకరు మాట్లాడలేదెందుకు? మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ఓట్లు అడిగినప్పుడు ఏమడుగుతారు? మీ హక్కులకు భంగం కలిగితే మేమున్నాం, మీ సంక్షేమానికి విఘాతం కలిగితే మేము కానీయం. మరి హక్కులకు భంగం కలిగింది కదా. డబ్బులు లేక ఆసుపత్రులకు వెళ్ళలేక, హెల్త్ కార్డ్స్ లేక అనారోగ్యం పడై చచ్చిపోతున్నారు. మోడల్ స్కూళ్లలో 36 మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలకు దిక్కు లేదు, కారుణ్య నియామకాలు లేవు. మరి ఇదే గురుకులాల్లో పనిచేసే వాళ్ళు ఒక బ్యాంకులో పోయి ఒక ఎడ్యుకేషన్ లోనో, ఒక కారులోనో, ఒక పర్సనల్ లోనో, ఒక హౌస్ లోనో తీసుకున్నామంటే నీ జీతం ఏ తేదీలో వస్తుందో నీ ఇన్స్టాల్మెంట్ తేదీ చెప్పవయ్యా అంటే చెప్పలేని పరిస్థితి మన గురుకులాల టీచర్లది. మరి వాళ్ళకి 010 బడ్జెట్ ద్వారా ఎందుకు ఇప్పలేదు? ఇప్పటిదాకా ఎమ్మెల్సీలు ఎందుకు ఇప్పలేదు? ప్రధాన సంఘాలుగా చెప్పుకొని ప్రతిసారి ఎమ్మెల్సీలు నిలబెట్టే వాళ్ళు. ఒక సంఘం అధ్యక్షుడు కూడా పోటీలో ఉన్నాడు. ఆయన సంఘం వెళ్ళి ఇప్పటికీ 5 ఎమ్మెల్సీలు అయ్యిండు. కాటేపల్లి జనార్దన్ రెడ్డి, పూల రవీందర్, మోహన్ రెడ్డి, ఆయన ఎవరు పాతూరు సుధాకర్ రెడ్డి, ఇంకొకరు రఘోత్తమ్ రెడ్డి. 5 అయిండు. PRTS నుంచి 5 సంవత్సరాలు. మరి 5 మంది ఎమ్మెల్సీలకు 010 బడ్జెట్ ఇప్పడం చేత కాలేదా? ఆరోగ్య కార్డు ఇప్పడం చేత కాలేదా? మా మోడల్ స్కూల్ వాళ్ళకు జేఎల్ పోస్టులు, పీసీటీ హిందీ పోస్టులు మంజూరు చేయడం చేత కాలేదా? మరి చేతగానున్న సంఘాన్ని మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాలి? ఒకసారి చర్చ తీసుకురండి టీచర్లతో, లెక్చరర్లతో.